గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పటి వరకు మనము గుణిజాల గురించి మరియు సామాన్య గుణిజాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము కనిష్ట సామాన్య గుణిజం గురించి తెలుసుకుందాం, అనగా లోయెస్ట్ కామన్ మల్టిపుల్ LCM. ఇప్పుడు మనము నక్క మరియు కుందేలు ఉదాహరణను మళ్ళీ ఒకసారి చూద్దాం. అవి 2 మరియు 3 గుణిజపు అంకెలు గల రాళ్లను ఉపయోగించి దాటుతూ వెళ్ళాయి. ఒకవేళ కుందేలు 14కు బదులుగా 2 అంకె ఉన్న రాయి నుండి మొదలు పెడితే అది ప్రతి 2వ రాయిని దాటుతూ వెళ్లేది. అలానే మరి నక్క ప్రతి 3వ రాయిని దాటుతూ వెళ్లేది. అయితే ఇప్పుడు కుందేలు ఏ రాళ్లను దాటుతూ వెళ్ళింది? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24. అలానే మరి నక్క 3, 6, 9, 12, 15, 18, 21, 24. ఇక్కడ 6, 12, 18 మరియు 24 అంకెలు గల రాళ్లను నక్క మరియు కుందేలు 2 కూడా దాటాయి. అయితే 6, 12, 18, 24 2 మరియు 3కి సామాన్య గుణిజాలు అవుతాయి. అయితే మీరిక్కడ చూస్తున్నారా, 6, 12, 18, 24 ఇవన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అయితే ఏ రాళ్లనైతే కుందేలు దాటిందో ఆ తరువాత అవే రాళ్లను నక్క దాటినప్పుడు ఆ రాళ్లన్నీ ఆకుపచ్చ రంగులోకి మారాయి కదా. అనగా ఆ అంకెలు 2 మరియు 3 రెండుటికి సామాన్య గుణిజాలు. అదెలా అనగా కుందేలు ప్రతి 2వ రాయిని దాటుతూ వెళ్ళింది మరియు నక్క ప్రతి 3 రాళ్లను దాటుతూ వెళ్ళింది. అయితే మొదలు ఏ అంకె ఉన్న రాయిని నక్క మరియు కుందేలు 2 దాటాయి? ఇక్కడ చూడండి, 6. 6ను నక్క మరియు కుందేలు 2 దాటాయి. ఇది మొదటి రాయి, అనగా అన్నిటికన్నా చిన్న అంకె. దీన్ని మనం ఏమంటాము? కనిష్ట సామాన్య గుణిజము, అనగా లోయెస్ట్ కామన్ మల్టిపుల్. అయితే ఇప్పుడు 6, 2 మరియు 3 యొక్క కనిష్ట సామాన్య గుణిజము, అనగా LCM. అయితే ఇప్పుడు మీకు అర్థమైందా? అన్నిటికన్నా చిన్న సామాన్య గుణిజాన్ని మనము కనిష్ట సామాన్య గుణిజము అని అంటాము. సామాన్య గుణిజం అనగా ఏంటి? 2 అంకెలకు ఒకే గుణిజం ఉంటే దాన్ని మనము సామాన్య గుణిజం అంటాము. అయితే ఆ సామాన్య గుణిజాల్లో అన్నిటికన్నా చిన్నదాన్ని మనము కనిష్ట సామాన్య గుణిజము అని అంటాము. మనం చూసినట్టుగా 2 మరియు 3కి కనిష్ట సామాన్య గుణిజం ఎంత? 6. మనము ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒకవేళ మనము 5 మరియు 6 యొక్క గుణిజాలను తీసుకున్నామనుకోండి, అప్పుడు వాటి రెండిటి మధ్యన సామాన్య గుణిజాలేంటో చూద్దామా మరి? ఇక్కడ చూడండి, 6 యొక్క గుణిజాలేంటి? 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60 మొదలైనవి. అదేవిధంగా మరి 5 యొక్క గుణిజాలు 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 మొదలైనవి 5 యొక్క గుణిజాలు. అయితే ఇక్కడ చూడండి, 30 మరియు 60 ఈ రెండిటికి సామాన్య గుణిజాలు. 5 మరియు 6కి సామాన్య గుణిజాలేవి 30 మరియు 60. అయితే
మరి 30 మరియు 60లో చిన్న అంకె ఏది? 30. కాబట్టి 5 మరియు 6 యొక్క కనిష్ట సామాన్య గుణిజము ఏమవుతుంది? 30. అనగా 5 మరియు 6 యొక్క ఎల్సిఎం ఎంత? 30. ఇక్కడ చూడండి, ఈ కుందేలు మరియు నక్క ఇవి ఇప్పుడు 4 మరియు 5 యొక్క గుణిజపు అంకెలు గల రాళ్లను ఉపయోగించి దాటుతున్నాయి. అనగా కుందేలు ప్రతి 4వ రాయిని దాటుతూ వెళ్తుంది మరియు నక్క ప్రతి 5వ రాయిని దాటుతూ వెళ్తుంది. అయితే ఈ రెండిటిలో సామాన్య గుణిజాలేంటి? మొదలు మనము 4 యొక్క గుణిజాలు చూద్దాం. 4, 8, 12, 16, 20 మొదలైనవి. తర్వాత మరి 5 యొక్క గుణిజాలు 5, 10, 15, 20 మొదలైనవి. అయితే వీటి రెండిటిలో సామాన్య గుణిజం ఏంటి? 20. ఇదే మొదటి సామాన్య గుణిజం కాబట్టి దీన్ని మనము కనిష్ట సామాన్య గుణిజము అనగా 4 మరియు 5 యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత? 20. 20ని మనము 4 మరియు 5 యొక్క ఎల్సిఎం అని అంటాము. అయితే మనము కేవలం 2 అంకెల యొక్క సామాన్య గుణిజాలనే కాదు, మనం ఎన్ని అంకెలనైనా ఉపయోగించవచ్చు. అనగా మనము ఈ కనిష్ట సామాన్య గుణిజాన్ని 2 కన్నా ఎక్కువ అంకెల మధ్యన కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనమిప్పుడు 2, 3 మరియు 5 యొక్క సామాన్య గుణిజాలను తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 5 యొక్క గుణిజాలేంటి? 5, 10, 15, 20, 25, 30. మరి 3 యొక్క గుణిజాలు 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 ఇలా. మరియు 2 యొక్క గుణిజాలు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. వీటి మూడిటిలో సామాన్య గుణిజమేంటి? ఇక్కడ చూసారా, 30. అయితే 5, 3, 2 వీటి మూడిటికి సామాన్య గుణిజం ఏంటి? 30. అయితే ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇదే మనకు కనిష్ట సామాన్య గుణిజము. అనగా 5, 3, 2 యొక్క ఎల్సిఎం ఎంత? 30. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.